విద్య అంగన్వాడీ విద్య ఈరోజు ప్రీ స్కూల్ యాక్టివిటీస్లో భాగంగా కృత్యం. అందులో మనము థీమ్ బాధ్యత తీసుకోవడం, ఇతరులకు సహాయపడడం, పిల్లలు కథలో కలిసి పనిచేయడం. కథ పేరేమి? విజ్ఞానం. కథ పేరేం పడ్డారు? కలిసి పని చేయడం. ఓకేనా పిల్లలు? పిల్లలు మీరందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి. మీరు వీధుల్లో ఏమేమి తిరుగుతున్నాయి? నేను పవన్ ఏమేమి ఉన్నాయి వీధుల్లో? కారణాన్ని జంతువులు ఏమేమి తిరుగుతున్నాయి వీధుల్లో? మీ ఇంటి దగ్గర వీధులు ఓకే, ఏనుగులు ఎక్కడన్నా వీధుల్లో తిరుగుతున్నాయనా? ఎక్కడ? సరే సరే, కుక్కలు తిరుగుతాయి. ఇంకా ఇంకా ఏమేమి తిరుగుతాయి? ఏం బంగారు పిల్లులు. ఇంకా ఇంకా అవన్నీ అడవుల్లో ఉంటాయి. మన ఊర్లో ఉండవు చెప్పండి. ఆవులు లేవా? ఆవులు తిరుగుతాయా లేవా? ఇంకా ఏనుగులు ఉన్నాయా లేదా? ఇంకా చెప్పాలా? చెప్పండి పిల్లలు. అవి ఏం తింటాయి? పోనీ ఆవులు ఏం తింటాయి? కుక్కలు ఏం తింటాయి? అన్నము, మటన్, చికెన్ తింటాయా లేదా? పిల్లులు పిల్లులు బంగారు పిల్లులు పాలు తాగుతాయి, అన్నం ఇస్తే తింటాయి. అవునా కాదా? చికెన్ మటన్ తింటాయి. చికెన్ మటన్ ఎలకలు పట్టి తినేస్తాయి పిల్లులు. మన ఇంట్లో ఎప్పుడైనా పిల్లు వస్తే మియావ్ మియావ్ అంటానే ఎలకలు ఏడన్నా ఉంటే మన ఇంట్లో పరిగెత్తి కాపునేస్తాయి. ఎందుకంటే ఎలక భయం. ఎందుకంటే పిల్లి ఆడలు తిని వస్తుంది పరిగెత్తి అప్పుడు పిల్లి అరిసి అరిసి మ్యావ్ 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 నడుచుకొని ఏమీ దొరకలేదని పిల్లి. అవునా కాదా? వర్షం వస్తే ఆవులు, ఎరువులు, కుక్కలు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఇంట్లో. ఎక్కడ? ఇంట్లో వరండాలు వరండాలు కదా? అవునా కాదా? అమ్మ కదా, వరండాలు ఉంటాయి కదా. ఒక్కోసారి వర్షం వస్తావు, ఎక్కడ వానలో తడుస్తూ ఉంటాయి లేదా జంతువులు? తడుస్తూ ఉంటాయి లేదా పిల్లలు? పాపం అవి వర్షంలో ఆ ఎండలో ఆకలితే పాపము ఒక ఆహారం లేకపోతే ఆ పశువు ఏం లేకపోతే ఎట్లుంటాయి? డల్లుగా ఉంటాయా? నవ్వుతా ఉంటాయి అవి? మూతి నవ్వవి. అవి మూతి డల్లుగా ఉంటాయి. మూతి ఇప్పుడు మన మూతి బాగా ఎట్లుంటుంది? అట్లుంటుంది. అవునా కాదా? మనకి కొంచెము బాగా హ్యాపీగా ఉంటాయి అట్లుంటుంది. అవునా కాదా? కాబట్టి అవునా కాదా పిల్లలు? ఆవుకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4. ఎన్ని ఉంటాయి బంగారు? దానికి తోక ఉంటుందా లేదా? కళ్ళు ఉంటాయా లేదా? ముక్కు ఉంటుందా లేదా? చెవులు ఉంటాయి. ఎన్ని చెవులు? 2. ఎన్ని చెవులు? దీనికి కాళ్ళు 4. ఒక కాళ్ళు 4. ఎప్పుడైనా చూసారా? ఎన్ని ఉన్నాయి? 4. ఓకేనా? అలాగే గాడిదలు కూడా వీధుల్లో ఉంటాయి. అప్పుడప్పుడు గాడిదలు ఉప్పు మూటలు వేసుకొని ఎవరైనా తోలుకొని మన ఊర్లోకి వచ్చింటారు. ఆ గాడిదే అని వస్తూ ఉంటుంది మన ఊర్లోకి వస్తానే. అవి మహిళలకు ఇట్లా బరువు అంతా పాపం ఉప్పు మూటలు వేసుకుంటారు. మెల్లిగా ఇట్లా పాపం బరువు అంతా ఈపిన వేస్తే నడవలేక నడుస్తూ ఉంటుంది గాడిద. పాపం కదా జంతువులు. ఆవులు లేదానికి ఉపయోగిస్తారు. బండ్లకి బెల్లం మూటలు వేసుకొచ్చేకి ఎద్దులు బండికి ఆవులు కడతారా? కట్టరా? ఎరువులు కూడా కడతారు. కుక్కలు మనం ఇంటి దగ్గర సాక్కుంటాం. కొన్ని వీధుల్లో ఉంటాయి. మనమైతే మనకి బాగా కూర్చోనండి. వీధుల్లో ఉండే కుక్కలు పాపం అన్నం ఎవరు పెడతారు? అవి వస్తూనే ఉంటాయి. ఆవులు కలుస్తూ ఉంటాయి. మనము ఎవరైనా వాటి మీద జాలి చూపిస్తున్నామా? లేదు కదా. వాళ్ళకి ఓసారి వేస్తాము, ఒకసారి కట్టెత్తుకొని తరిమేస్తాం. పవన్ కుక్క వస్తే తర్వాత కుక్కలు పిలుస్తావా? కట్టెత్తుకొని తరిమేస్తావా? వెరీ గుడ్ పిల్లలు. ఓకే. అలాగే ఇప్పుడు మీరందరూ కూడా జంతువుల పట్ల మనకు ప్రేమ, జాలి, దయ, కరుణ ఉండాలన్నమాట.
ఓకేనా పిల్లలు? ఇప్పుడు మనం చెప్పుకునే కథ పేరు వచ్చి కలిసి పని చేయడం. కథ పేరేమి? మీరు అక్కడే ఉండి పైకి వేయకూడదు, ఇట్లా చూడాలి. కాబట్టి ఇక్కడ చూడు, చూపిస్తాను. ఆవులు, కుక్కలు, పిల్లులు ఉన్నారా లేదా? అలాగే అక్కడే చూడండి. ముట్టకూడదు, రాకూడదు, ఎవరు రాకూడదు. సరే చాలు చాలు, కాస్త కూర్చో బంగారు, కూర్చో. చాలు కూర్చో. హలో, మనకు పక్షులు ఉంటాయి కదా, పక్షులు ఏమేమి ఉన్నాయి? బంగారు పక్షులు ఏమేమి ఉన్నాయి నా విజ్ఞానం రా? కాకులు, కొంగలు, రత్తలు, చిలుకలు, రామచిలుకలు, చిలకలు రామచిలుక ఒకటేనే, పిచ్చుకలు, కొంగలు, వడ్రంగి పిట్ట, బుల్బుల్ పిట్ట, నైటింగల్, లకుముకు పిట్ట, ఇవన్నీ కూడా పక్షులా కాదా? పక్షులు ఉన్నాయా లేదా? ఆహారం ఎట్లా పక్షులకి? పాపం పక్షులు ఎండలో ఇప్పుడు ఇట్లా ఎండ కాస్తామని పైకి పోతా ఉంటాయి, కాకులు వేసుకుంటాం, ఇంటి దగ్గరికి వస్తా ఉంటాయి. ఎవరన్నా ఏడన్నా ఏమన్నా దానికి చిన్న చిన్న పురుగులు ఉంటే కూడా తినేస్తాయి కాకులు. పక్కన వాళ్ళు కనిపించినాయనుకో ఇలా పక్కన పురుగులు తినేస్తాయి. అన్నం మంటి దగ్గర ఏమన్నా ఉంటే బాత్రూముల దగ్గర వేసింటే మనము అన్నం మెతుకులు కూడా తినేస్తాయి, చిన్న చిన్న పురుగులు తినేస్తాయి, అన్నం మెతుకులు తినేస్తాయి, గింజలు తింటాయి అవి. తెలుసా మీకు? మనం మటన్ చికెన్ తినేసి బయట పారేసి ఎముకలు కూడా మీరు వచ్చి మెల్లిగా పడతాయి, ఎక్కువ వెళ్ళిపోతాయి. ఎలక పిల్లలు దొరికితే కూడా కాకులు ఎత్తుకొని వెళ్ళిపోతాయి, నోటికి దొరుకుని. గద్దలైతే మరి ఏం దొరుకుతుందో పై నుంచి చూస్తూ ఉంటాయి చేపల్ని. చెరువుల్లో పైన చెరువు పై నోట తిన నెల్లి చెరుగట్టుకో తిరుగుతూ ఉంటాయి చేపలు కూడా. ఇలా బుక్కని చెరువు మీద చేపలు చెరువులే ఎగరుతా ఉంటే టక్కని గద్దలు ఎత్తుకొని వెళ్ళిపోతాయి. చూసారు ఎప్పుడైనా మీరు? పాము పిల్లలు దొరికితే కూడా నేను విజ్ఞానం రా, పాము పిల్లలు కూడా ఎత్తుకొని వెళ్ళిపోతుంది, గద్ద తినేస్తుంది అది. ఓకేనా? ఇప్పుడు మన కథలోకి వద్దాం పిల్లలు. వేసవి సెలవుల సమయంలో రాము, గోపి మరియు తేజ వాళ్ళ ఇంటి చుట్టూ ఉండే జంతువుల సంరక్షణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఎండ చాలా తీవ్రంగా ఉండడంతో వాళ్ళ చుట్టూ ఉండే కుక్కలు, పిల్లులు మరియు ఆవులను చూస్తే చాలా విచారంగా అనిపించేది. వారి చుట్టుపక్కల ఉన్నవారు వాటిని దూరంగా తోలేవారు. మనకు ఎండాకాలం వచ్చిందా లేదా? ఈ ఎండాకాలం రాను రాను మనకు రేపు నెల ఎక్కువైతుంది, ఆ తర్వాత నెల ఎండ ఎక్కువైతుంది, ఎండలు ఎక్కువ కాస్తాయి. సెగ నిగ 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 అని మనం ఎండలో పోతా ఉంటే సెగ కొడుతూ ఉంటుంది మనకి. ఎండలో మనం పోవాలన్నప్పుడు తల మీద గుడ్డేసుకొని ఏమైనా గొడుగు పెట్టుకొని వెళ్తామా లేదా? అట్లా రవి, రాము, గోపి వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అంట. వేసవి సెలవులు వచ్చినాయంట వాళ్ళకి. మనకు కూడా వేసవి సెలవులు వస్తాయి కదా, మనకి రావు, మన అన్నోళ్ళకి వస్తాయి, అక్కడికి అన్నోళ్ళకి. వేసవి సెలవుల్లో రాము, గోపి తర్వాత వచ్చి తేజ వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అంటే. ఇప్పుడు మన శశాంకు, విజ్ఞాన్ రాము, లీలాశ్వర్ మీరు ముగ్గురు ఫ్రెండ్స్ కదా. ఇప్పుడు పవన్ తేజు, యోగేశ్వరు, వికాస్ వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ కదా. అది రిత్విక్, గానవి, తర్వాత అన్విక వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ కదా. ఫ్రెండ్స్ అంటే స్నేహితులు అనమాట. అట్లా వాళ్ళు వేసవి సెలవులు వచ్చినాయంట, ఎండాకాలంలో వాళ్ళకి లీవ్లు ఇచ్చినారంట. వాళ్ళు ముగ్గురు ఏం చేసినారు పిల్లలు? వాళ్ళ ఇంటి చుట్టూ ఉండే జంతువుల్ని జంతువులు వీధులంతా తిరుగుతాడాయంట. ఎవరంటే వాళ్ళు ఎండలో నిలబడుకున్నాయంట, ఆకలి అంట, ఒకటికి దిగులుగా ఉన్నాయంట. వాళ్ళ ముగ్గురు చోటుకొచ్చి రాము, గోపి, తేజ మన ముగ్గురు చూడండి, ఆవులు, జంతువులు, కుక్కలు ఇవంతా పాపం ఈదుల్లో ఎండ చెట్లు నిలబడుకోవడం ఆహారం లేకుండా మన ముగ్గురు చేరి తేజ, రాము, గోపి మన ముగ్గురు మనము ఆ జంతువుల్ని సంరక్షిద్దామా అని మాట్లాడుకున్నారంట. మాట్లాడుకుంటే రాము, తేజ, గోపి సరే మనం ఏం చేయాలి ఇప్పుడు అంటే, అప్పుడు వాళ్ళు అందులో ఉన్నటువంటి గోపిని అబ్బాయి ముందుకొచ్చి చూడండి జంతువులు అన్ని ఈదుల్లో నిలబడుకున్నాయి, వాటికి ఆహారం లేకుండా బక్క చిక్కిపోయినాయి, సన్నగా అయిపోయినాయి. మనకు కూడా రోజు సరిగ్గా ఆహారం లేకపోతే మనం సన్నగా అయిపోతామా, లావు అయిపోతామా? మనకు శక్తి కావాలా వద్దా? ఆహారం సరిగ్గా తినకపోతే సుస్తు పడిపోయి ఏం పోవాలంటే మేడా చెప్పండి మేడా అంటామా లేదా? అన్ని ఈదుల్లో
నిలబడుకున్నాయి. వాటికి ఆహారం లేకుండా బక్క చిక్కిపోయినాయి, సన్నగా అయిపోయినాయి. మనకు కూడా రోజు సరిగ్గా ఆహారం లేకపోతే మనం సన్నగా అయిపోతామా, లావు అయిపోతామా? మనకు శక్తి కావాలా వద్దా? ఆహారం సరిగ్గా తినకపోతే సుస్తు పడిపోయి ఏం పవన్ అంటే ఏం మేడా చెప్పండి మేడా అంటామా లేదా? బాగా ఆహారం బాగా తిన్నామనుకో పవన్ అంటే ఏ మేడం అంటాడా లేదా పవను? కాబట్టి మీరందరూ కూడా ఆహారం బాగా తింటున్నారా లేదా? విజ్ఞానం కూడా తింటున్నారా లేదా? అట్లా వాళ్ళు ఏం చేశారంటే ఎట్లయినా వీధుల్లో ఉండే జంతువులకి మనం ఆశ్రయం కల్పించాలి, వాటికి ఆహారం పెట్టాలని చెప్పి అనుకొని వాళ్ళు ముగ్గురు పనులు విభజించుకున్నారు. ఏం పవర్ చూడు, ఇక్కడ పనులు విభజించుకున్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక చోటుకు వెళ్ళారు. రాముని అబ్బాయి పోయి నీళ్ళు తెచ్చేది, పెద్ద పెద్ద క్యాండిల్లో నీళ్ళు తెచ్చి ఆవులు తాగిపించేవాళ్ళు. అవునా కాదా? ఎందుకు తాగిపించాలి ఆవులకి నీళ్ళు? దాహం అవుతుంది. వెరీ గుడ్ అమ్మాయి, క్లాస్ పట్టండి. ఆవుకి నీళ్ళు పెట్టకపోతే దాహం తీరుతాయా? మనకు కూడా నీళ్ళు దాహమైన కూడా తాగుతామా? తాగమా? విజ్ఞానంగా తాగుతామా లేదా? మీరు మామూలుగా కూడా అడుగుతాం మేడం, దాహం మేడం, గాయత్రి దాహం నీళ్ళు ఇంకా అడుగుతారా లేదా? అప్పుడు మేము మీరు తాగండి అంటామా లేదా? ఒకవేళ మీకు లేదు మేడం అంటే ఇక్కడ నీళ్ళు ఇస్తామా లేదా? అట్లా ఈ ముగ్గురు వాళ్ళు నీళ్ళ క్యాన్తో ఒకరు రాముని అబ్బాయికి నీళ్ళు ఎత్తి అమ్మ నా జంతువులకి ఆవులకి వెడల్పు బ్యాష్ని పెట్టి దాంట్లో పోసి అవి తాగేంత వరకు అక్కడే ఉండేవాడంట రాము. ఇంకొక అబ్బాయి ఏం చేసేవాడు, గోపి వాటికి ఆవులు పట్టుకోపోయి నీడగా ఉండే చోట చెట్ల కింద కట్టేసేవాడంట. వరండా ఏడన్నా ఖాళీగా ఉందేమని ఇట్లా అక్కడ చూసుకునేవాడంట. చూస్తే వరండాలో ఉంటే గన వాటిని తోడుకోపోయి ఆవులు పట్టుకోపోయి విజ్ఞానరా నీడలో కట్టేసేవాడంట. ఎందుకు నీడలో కట్టేయాలి? ఆవులు ఎండలో నిలబడితే ఏమవుతుంది? ఎండలో ఉంటావు, తల కాలిపోతుంది. వెరీ గుడ్, తల కాలిపోతుంది, అవి స్పృహతో పడిపోతాయి ఆవులు. ఎండ తెల్లారి నుంచి ఎండలో ఉంటే ఎండ తగిలి 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 శరీరానికి అంతా వేడెక్కిపోయి స్పృహతో పడిపోతాయి కిందకి. అవునా కాదా? అట్లా ఎండలో ఉంటే వాటికి ఇబ్బంది అని చెప్పి గోపిని అబ్బాయి తోడుకో వాటిని తీసుకుపోయి నీడ ఉండే చోట కట్టేవాడంట. ఇంకొక అబ్బాయి ఎవరు, తేజ, ఏం పేరు, వాటికి ఆహారం పోయి కసు ఉంటే ఏడన్నా పెరకొచ్చేవాడంట. మీరు ఎప్పుడన్నా వెళ్ళారు అమ్మలతో? కొడుకులు ఎత్తుకోపోయి కసు కోసుకొచ్చి పాపం కొన్ని జంతువులకి ఎవరు తేజ వేసేవాడంట. ఇప్పుడు ఆ జంతువులకి ఆహారం లేకపోతే ఏమైతాయి పిల్లలు? విజ్ఞాన్ ఏమైతే బంగారు ఏమైతేనైనా ఆకలి అవుతుంది. వెరీ గుడ్. అవి సన్నగైపోయావా, బక్క చిక్కిపోవా, సన్నగైపోతాయి, నీరసిచ్చిపోతాయి ఆకులకి వాటికి ఆహారం లేకపోతే. అవును, ఇప్పుడు మీకు రోజు మీ అమ్మ తెల్లారి టిఫిన్ పెట్టకపోయినా, మధ్యాహ్నం స్కూల్లో పెట్టకపోయినా, రాత్రి మీరు ఇంట్లో తినకపోతే మీరు ఎట్లయిపోతారు? రోజు రోజుకి కాబట్టి మనకు శరీరానికి మనకి శక్తి కావాలన్నా, బలం కావాలన్నా, మనం పొడుగ్గా పెరగాలన్నా, మనకి ఎనర్జీ కావాలన్నా మనం ఆహారం తినాలా వద్దా? అట్లా రోజు ఒకరు వచ్చి వాటికి కసు వేసేవాళ్ళు. నానా దాని పిండి ఉంటే వాటిని ఎత్తుకొచ్చేసేవాళ్ళు ఒకరు, గోపి, తేజ, రాము ఒకరు, శశాంక్ ఒకరు పనిచేసేవాళ్ళు. అట్లా వేయడం వల్ల అవన్నీ తిని నీళ్లు తాగి అవి మేత వేయడం వల్ల అవి కొంచెం బాగా సుస్థి లేకుండా ఉన్నాయంట. ఎండలో లేకుండా నీళ్ళకి తీసుకొచ్చి కట్టేయడం వల్ల అవి పాపము ఒకవేళ ఎండ ఎక్కువగా ఉంటే వాటికి చిన్న చిన్న బెడ్షీట్లు తీసుకుపోయి కప్పేవాళ్ళు. ఎవరు? రాము, తేజ, గోపినవాళ్ళు. ఓకేనా? ఇంటింటికి పోయి అనుకునే వాళ్ళంట, మీ ఇంట్లో ఏమన్నా మిగిలింటే కసువు కాదు నాన్న, ఇప్పుడు కాయగూరలు సాంబార్ వేసి కట్ చేసి పుచ్చిపోయినవి కానీ అమ్మలు కుర్తి పెడతారు కదా. ఇప్పుడు మన స్కూల్లో కుర్తి పెట్టినామా లేదా, లోపల ఒక బకెట్ పెట్టినాం కదా, మనము తినే కింద పడిన అన్నం మెతుకులు, తట్లో ఉండే కాయగూరలు ఏదైనా ఉంటే మిరకాయ తొక్కులు ఇవన్నీ మనము ప్లేట్లోకి ఎత్తేసుకుని ఎత్తి కుర్తిలోకి వేస్తామా లేదా? వేస్ట్ అంతా అట్లా కుర్తిని పెట్టేవాళ్ళంట. వీళ్ళంతా ఊరు తిరిగి ఊర్లో అందరూ నడుపుకునే వాళ్ళంట. మా ఏమన్నా పుచ్చిపోయిన కాయగూరలు బాగా పుచ్చారండి, చేత పెట్టు, పుచ్చిపోయిన కాయగూరలు ఏమన్నా ఇవ్వండి, ఆవుకు మేత పెట్టాలా, పాపం ఎండలో నుంచి తోడుకొచ్చాడు కట్టేసినాము, ఆవిడకి ఆహారం లేకుండా ఆవు నీసిచ్చిపోతాడని అనుకునే వాళ్ళంట. వీళ్ళు వాళ్ళు అనుకుంటే ఈ పిల్లలు భలే పిల్లలుగా ఉన్నారే, వీళ్ళకి ఎంత జాలి, జంతువుల పైన ఎంత ప్రేమ, ఎంత కరుణ, ఎంత ఆప్యాయత, ఎంత మమకారము. ఇంకో పర్వాలేదు, చిన్న పిల్లలైనా కూడా వీళ్ళు భలే తెలివి ఉందే. చూస్తువా
మనం వీధుల్లో ఉండే ఆవులు ఆడే ఉంటే అట్లా ఉండిలే అని మనం అనుకునేవాళ్ళు. కానీ ఈ ముగ్గురు ఫ్రెండ్స్ వీళ్ళ స్నేహితులు ఎంత బాగా వీళ్ళు ఎత్తుకు పెడతా ఉన్నారు, పసుపు వేస్తూ ఉన్నారు, కాయగూరలు వేస్ట్ విధానం ఉంటే ఎత్తుకు వేస్తూ ఉన్నారు, ఎండ అని చెప్పి నీళ్ళు ఎత్తుకొచ్చి వాటిని కట్టేస్తూ ఉన్నారు. అని వాళ్ళు ఆశ్చర్యపడే పిల్లలు అంటే వాళ్ళు కూరోళ్ళు పర్వాలేదు మంచి పిల్లలు వీళ్ళు ముగ్గురు స్నేహితులు అని వాళ్ళని చూసి వాళ్ళు సంతోషపడే వాళ్ళంట. మీరు కూడా స్కూల్లో ఎప్పుడైనా రోజు వచ్చేటప్పుడు చాక్లెట్లు ఎక్కువ తెచ్చుకుంటే మీరు తింటా ఉంటే పక్కన ఉండే విజ్ఞానం అడిగినప్పుడు శశాంతిని ఇవాళ వద్దా దాన్ని ఏమంటారు గుడ్ బైస్. ఓకే, సహాయం చేయడం అంటారు. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవడము, వాళ్ళ బాధలో ఉన్నప్పుడు వాళ్ళకి మంచి చేయడము, దాహమైనప్పుడు నీళ్ళు ఇవ్వడము, మన ఇంటి దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు బంధువులైనా ఎవరైనా వాళ్ళు కూర్చోబెట్టి అన్నం పెట్టడము, ఎవరైనా భిక్షగాలు వచ్చమ్మా అంత అన్నం ఉంటాయి మా బాబు రిత్వికు కొంచెం అన్నం ఉంటాయి బాబు అంటే ఎవరో వచ్చినారు మా ఆకలింటమా కొంచెం అన్నమేమా అని నువ్వు మీ అమ్మకు వచ్చి పేయాలి. అవునా కాదా? అంతేగాని వాళ్ళు వచ్చినారని పోమా మా ఇంటి అన్నం ఏం లేదు మనం కసుక్కోకూడదు, వాళ్ళు తిట్టకూడదు, వాళ్ళని మనం మరసకూడదు. వాళ్ళు ప్రేమగా అవునా అన్నం కూర్చో ఎండ ఉందిరా ఇక్కడ నీళ్ళు వచ్చి కూర్చుందిరా ఎండలో కూర్చోవద్దు నీకు తలకాయ నొప్పి వస్తుందిరామా అని పిచ్చోళ్ళు కాదు. మన ఇంటి దగ్గర ఎవరైనా ఆహారము కోసము అడుపులోకి వచ్చే వరకు మనం సహాయం చేయాలి. చేస్తారా మీరందరూ? చేస్తారా లేదా? ఓకేనా పిల్లలు? ఆ విధంగా ఇరుగు పొరుగు వాళ్ళని అడిగి వరండాలకి కట్టేసేది ఆవుల్ని, వాళ్ళకి ఆవుకి మేత తెచ్చేసేది ఆవులకి, గొర్రెలకి, మేకలకి, కుక్కలకి అయితే వరుసకి వీధిలో ఉన్న కుక్కలంతా ఆవిడకి అన్నం వేసేదంటే గిన్నెలు పెట్టి ఈ ముగ్గురు అన్నం తెచ్చి ఇల్లు పోయి అడుకునేదంటే ఈ ముగ్గురు అక్క కొంచెం అన్నమైందికా కుక్కలాడక మాటలతో పస్తుండేక వాటికి అన్నం పెట్టాలిగా అంటే వాళ్ళ ఒక్కొక్క ఇంట్లో చాలా అన్నం చేసింటే మిగిలింటే ఇంత బాబు అన్నం వేసేవాళ్ళంట. ఎవరికి? కుక్కలకి కాదు బంగారు. వీళ్ళు వచ్చి ఎవరు? గోపి, తేజ, రాము వీళ్ళు ముగ్గురు పోయి అడుగుతున్నారు ఇంటింటికి అన్నం పెట్టండి, కసు ఉంటే ఇవ్వండి, ఏదైనా కాయగూరలు ఉంటే ఇవ్వండి, నీళ్ళు ఉంటే ఇవ్వండి, జంతువులకు పెట్టాలి, ఎండలు ఎండుతున్నాయి వరండాలు కట్టేస్తాము అని అడిగేవాళ్ళు. అట్లా ఆ విధంగా అందరూ హెల్ప్ చేశారు. ఏమి వీళ్ళు చూసి ఊళ్ళో ఉండే వాళ్ళందరూ కూడా నాన్న రిష్మికో విజ్ఞానరామో అవి వీళ్ళు భలే మంచి పిల్లలుగా ఉండారే. పాపం వాళ్ళు చిన్న పిల్లలు చూడు వాళ్ళు ఇట్లా వాళ్ళు జంతువుల మీద ఎంత ప్రేమ ఉందో. మనం పెద్దవాళ్ళు మనం చూసుకుని ఇట్లే ఉన్నాం, మనం కూడా పోయి హెల్ప్ చేద్దామని ఊళ్ళో ఉండే ఇరుగు పొరుగు పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఈ పక్కింటోళ్ళు ఆ పక్కింటోళ్ళు అందరూ వచ్చేవాళ్ళంట. వాళ్ళు కూడా కసువు అవి ఇవి ఎత్తుకొచ్చి ఆ విధంగా వీధుల్లో ఉండే జంతువులకి ఆహారాన్ని పెట్టి నీళ్ళు తాగిపించి వాటికి నీడగా లేకపోతే ఎండలో ఉంటే తీసుకొచ్చి ఇల్లు దగ్గర కట్టేసి చూసేవాళ్ళంట. ఆ విధంగా చేయడం వల్ల ఊర్లో పెద్ద మార్పు వచ్చిందంట. ముందులాగా ఆవులు ఎండలో ఉండడం లేదంట. ఆవుకి ఇప్పుడు ఏ ఆవు ఆహారం లేకుండా సన్నగా కాలేదంట. ఆవు బాగా బలిసిండాయంట. ఆవులు దాహముకి నీళ్ళు కూడా వాళ్ళే ఇస్తున్నారు, నీళ్ళు బాగా తాగుతున్నారు, ఆవులు తాగుతున్నాయి, మేత బాగా తింటున్నాయి. ఎండలో నిలబడ్డంగా వానస్తే కూడా వాళ్ళు వాన నుంచి తోడుకుపోయి ఆవుల్ని ఎక్కువ వండలా కట్టేవాళ్ళంట. ఈ విధంగా జంతువుల పైన ప్రేమ చూపి వాటికి ఆహారం పెడుతూ బాగా చూసుకుంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళు మెచ్చుకున్నారంట పిల్లలు. కాబట్టి ఆ ఊర్లో పెద్ద మార్పు వచ్చిందంట. ముందు ఎట్లుండి అట్లా లేదంట. ఇప్పుడు జంతువులన్నీ కూడా ఇంటి దగ్గర ఉన్నాయంట, బాగున్నాయంట పుష్టిగా. కాబట్టి మీరు పిల్లలు మీరు పెద్ద ఇప్పటి నుంచి కూడా మీకు కలిసి పనిచేయండి. అందరితోన విజ్ఞానరా మనం కలిసి పనిచేయాలి. ఓకేనా? ఎవరైనా హెల్ప్ చేయమని వీధిలో ఎవరైనా ఇప్పుడు శశాంత్ పిలిచినాడు అనుకో లీలాష్ని, అయ్యి వీళ్ళు ఏమో పేపర్ ఎంత పడింది అయ్యి మంది దగ్గర రా లీలాష్ అంటే వెళ్తావా లేదా? నువ్వు వెళ్ళాలా, వెళ్ళి సహాయం చేయాలా, హెల్ప్ తీసుకోవాలి, కలిసి పని చేయాలి. చేస్తారా మీరందరూ? చేస్తారా లేదా? స్కూల్లో కూడా ఏ చెత్త పడినా మీరు ఎవరైనా 4-5 మంది మీరు చెత్త తీసుకుని వేయాలి, కలిసి పని చేయాలి. ఏదైనా చేతి తీసుకోమంటే ఇట్లా జరపాలంటే మీ వాళ్ళకి కానప్పుడు మీరు ఎత్తుకోవద్దు, పెద్ద చేసి మీరు ఎత్తుకోకూడదు కూడా. మీరు జరపమన్నప్పుడు జరపాలి. మీ వాళ్ళకి కాకపోతే ఇంకో సహాయం తీసుకోవాలా. విజ్ఞానరాము బ్యాగ్ ఎత్తుకు పెట్టుంటే పెట్టాలి. విజ్ఞానరాము మేడం చెప్పినట్లు వినాలి, స్కూల్లో ఇంట్లో అమ్మ చెప్పినట్లు వినాలి. ఓకేనా? కలిసి మీరందరూ పనిచేస్తారా పిల్లలు? ఇప్పటి నుంచి జంతువుల పైన జాలి దయ చూపిస్తారా? ఎవరైనా ఇంటి దగ్గరకు వచ్చి అన్నం అడిగితే పెడతారా? నీళ్ళు అడిగితే ఇస్తారా? ఓకేనా పిల్లలు? కలిసి పనిచేస్తారు కదా. ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు?